శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు చేస్తూ శ్రీమద్భాగవత శ్రీకృష్ణ గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామిత శ్రీ అమలానంద పాటల పండరీనాథ రాజయాఖ్య రాజయోగి గురుపాద పద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ షుడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 57వ కందార్థమును గురు కరుణచే మనము మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, అనుమానము మధినుచక వినుమింకను ఎరుక పేర్లు వివరించెద, బుద్ధ్యన చిత్తంబనమన మానసమన అంకారమనిన అంతఃకరణనిన సంకల్పమంచనిన ఇచ్చానిన తన నీతారులనే తానని గుర్తెరిగెటిదన్న, తననే కాని తారుల తనను తెలిసెటిదన్న అంతఃకరణనిన సంకల్పమంచనిన ఇచ్చనిన అని అంటున్నాడు. అనుమానము మదినుంచక అని గురుమూర్తి భాగవత కృష్ణదేశికేంద్రులైనటువంటి సద్గురుమూర్తి మనకు అనుమానము మదినుంచకు, ఈ అనుమానం అనేటువంటి నీ మదిలో ఉంచకు, వినుమింకను ఇంకా నేను కొన్ని ఎరక పేర్లు చెప్తాను, అది ఎరక అని తెలుసుకోమని మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణదేశిక ప్రభువుల వారు. కాబట్టి వినుమింకను ఎరుక పేర్లు వివరించదా, ఎరుకకు గల ఇతర వ్యవహార నామములు వివరించదను అని అంటున్నాడు. ఏమంటున్నాడు? బుద్ధ్యన చిత్తంబన మానసమన అంకారమనిన అంటున్నాడు. కాబట్టి బుద్ధ్యన చిత్తంబన మానసమన అహంకారమనిన, ఇది ఈ యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటివి ఇవి అంతఃకరణ చతుష్టయం అని మనకు నిర్ణయం ఉన్నందున ఈ 4 ఇది అంతఃకరణ చతుష్టయము. అంటే అంతఃకరణ అంటే జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని ఇట్లా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇది అంతఃకరణ చతుష్టయం అని చెప్పి మనకు భద్రాద్రి రామచతుకములో కూడా జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు అని అంటే దాని ఒక పద్యంలో కూడా కరణములు 4 అని అన్నాడు. అంటే కరణములు 4 అంటే ఈ యొక్క ఈ 4 ఏదైతే ఉన్నదో ఇది వ్యష్టి స్వరూపమైనటువంటివి, 4 సమిష్టి స్వరూపమైనటువంటిది అది జ్ఞానము. కాబట్టి అది ఎరుక అనేటువంటి దానిని మనకు ఇక్కడ మనకు భాగవత కృష్ణదేశికేంద్రుల వారు కూడా ఈ 4 అనేటువంటివి ఇది అంతఃకరణ చతుష్టం అనేటువంటివి అక్కడ మనకు భద్రాద్రిలో చెప్పినటువంటి మాటనే ఇక్కడ చెప్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు కూడా. ఎందుకంటే కరణములు ఇవి 4 అనేటువంటివి అంతఃకరణ చతుష్టయం అనేటువంటివి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారముతో ఈ పేర్లతో ఇది మరి సకల వ్యవహారములు చేస్తుంది కదా. మనస్సుతో సంకల్పిస్తుంది, బుద్ధితో నిశ్చయిస్తుంది, ఆ మనస్సుతో ఊహించినటువంటి దానిని ఆ చిత్తము ద్వారా చింతన చేస్తుంది, ఆ చిత్తముతో చింతన చేసినటువంటి దానిని ఆ బుద్ధి ద్వారా నిర్ణయం చేసుకొని అహంకారం అనేటువంటి ఆ ఇంద్రియము ద్వారా అది పనిలో అది మగ్నత చెందుతుంది, నిమగ్నమవుతుంది, ఆ పని అనేటువంటిది ఆ వ్యవహారము చేస్తుంది. మరి ఇవి ఈ వ్యష్టి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, మరి ఇక్కడ బుద్ధ్యన చిత్తంబన మానసమన అహంకారమనిన అంతఃకరణనిన అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఇవి ఏదైతే ఉన్నదో ఈ అంతఃకరణనిన, ఈ అంతఃకరణం అనేటువంటిది వీటి సమిష్టి రూపముగా ఉన్నటువంటి ఏకైక వస్తువు. కాబట్టి ఈ 4 ఈ అంతఃకరణ చతుష్టయము అనేటువంటి దానికి ఈ అంతఃకరణ అనేటువంటిది సమిష్టి అంతఃకరణం అనేటువంటిది అది జ్ఞానము. కాబట్టి
ఆ జ్ఞానం ఉంటేనే ఈ మనసు తెలుసుకుంటుంది. ఆ జ్ఞానం ఉంటేనే ఈ బుద్ధి నిశ్చయిస్తుంది. ఆ బుద్ధిలో ఆ జ్ఞానం ఉంటేనే అది నిశ్చయిస్తుంది. అది చిత్తం యందు ఉండి చింతన చేస్తుంది. అది అహంకారం యందు ఉండి అది అభిమానమైనటువంటి కార్యములను చేసుకుంటుంది అని అన్నప్పుడు ఈ ఒక్క వస్తువే అది 4 ముఖములుగా ఉన్నది. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ అని కూడా మనకు ఈ పురాణాలలో మనకు చూపెడతారు కదా, చతుర్ముఖ బ్రహ్మ, పంచముఖ ఆంజనేయుడు అని చెప్పి అని అన్నప్పుడు ఈ చతుర్ముఖ బ్రహ్మ అంటే ఈ 4 ముఖములైనటువంటి వాడు బ్రహ్మ, అంటే 4 వేదములు కలిగినటువంటి వాడు బ్రహ్మ. అంటే ఇక్కడ ఎవరు ఆ బ్రహ్మ అంటే ఈ ఎరుకనే అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎరుకనే మరి ఇక్కడ సమిష్టి రూపమైనటువంటి జ్ఞానంగా చెప్పబడుతుంది. మరి వెష్టి అంతఃకరణమైనటువంటి మనస్సుగా పిలువబడుతుంది, బుద్ధిగా పిలువబడుతుంది, చిత్తముగా పిలువబడుతుంది, అహంకారముగా కూడా అది పిలువబడుతుంది ఆ ఎరుకనే. కాబట్టి ఇది అంతఃకరణమని అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? సంకల్పమచని నా ఇచ్చ అనినా. సంకల్పము అని అన్నా అంటే ఈ సంకల్పం అంటే ఏది చేసేది? మనసే కదా సంకల్పించేది. కాబట్టి సంకల్పము అని అన్న ఎరుకనే, మనస్సు అన్న ఎరుకనే. కాబట్టి సంకల్పం అన్న, సంకల్పించినది అన్న, సంకల్పము అన్న, ఇచ్చ అన్న, కోరిక అన్న, రాగము అన్న, ఈ కోరిక ఏది కోరుకుంటుంది అంటే ఇదే కోరుకుంటుంది. కోరేది ఇదే, కోరుకునేది ఇదే, సంకల్పించేది ఇదే, సంకల్పం ఇదే. కాబట్టి ఈ ఎరుకనే సంకల్పిస్తుంది, ఎరుకనే ఇది సంకల్పం చేస్తుంది, ఎరుకనే మరి కోరుకుంటుంది, ఎరుకనే మరి ఆ కోరికని నెరవేరటానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అంతఃకరణం అనినన్ సంకల్పమంచనిన ఇచ్చానిన అంటున్నాడు ఇక్కడ. ఇంకేమంటున్నాడు? ఇచ్చానిన తనని తరుల నేతానని, తనని తరుల నేతానని గుర్తెరిగెటిదన్న, తనని తరుల నేతానని గుర్తెరిగెటిదన్న, తననే కాని తరుల తనను తెలిసెటిదన్న, అంతఃకరణ నీనా సంకల్ప మంచనిన ఇచ్చనిన. తననితరులనే తానని గుర్తెరిగేటిదన్నా, తనను ఇతరులను వేరువేరుగా గుర్తించున్నది. అంటే తనవారు అని ఇతరులని, అందుకొరకు ఎవరులొరులు నేను నేనని వరులను తన నిన్నడెరగకున్న భయలులో అరుదెంచి అని అన్నాడు కదా అక్కడ. కాబట్టి తనను ఇతరులని వేరువేరుగా గుర్తించేది ఏది ఇక్కడ అంటే ఈ ఎరుకనే. కాబట్టి తననే కానితరుల తనను తెలిసేటిదన్నా, మొత్తము ఎంత వేరువేరుగా ఉన్నా అది ఒకటేనని తెలుసుకునేది ఎరుకనే. అంటే మొత్తము అంటే అది అఖండ స్వరూపముగా ఉన్నటువంటి తాను భిన్న రూపమై జీవేశ్వర రూపంగా పరిణామం చెంది అదంతా కూడా వేరువేరుగా చూస్తున్నదంతా కూడా ఆ ఎరుకనే. ఎలా అంటే ఈ స్థావరమగు వృక్షాదులు, లతాదులు, ఇవన్నీ అనేకమైనటువంటి ఈ ఔషధులు ఉన్నాయి కదా, మరి అవన్నిటికీ అనేక నామరూపములతో అవి నామరూపములైనటువంటి గుణ రూప పద్ధతిగా మనకు తెలియబడుచున్నవి కదా. ఈ యొక్క స్థావరమగు వృక్షాదులు, లతాదులు ఇవన్నీ కూడా మరి వీటన్నిటికీ కూడా కలిగి ఉన్నను వేరువేరుగా అది గుణరూప పద్ధతిగా, నామరూప పద్ధతిగా, గుణ పద్ధతిగా అది తెలియబడుచున్నా మరి వాటి ఉపాధికి మరి మూల కారణం ఏది అంటే జలము. కాబట్టి ఆ జలము అది ప్రాణస్వరూపమై ఉన్నది. కాబట్టి అన్ని ఉపాధులకు కూడా అది ప్రాణస్వరూపము. కాబట్టి ఒక చెట్లు, వృక్షాదులు, లతాదులు అనేటువంటి తీగలు, లతలు అంటే తీగలు, ఈ తీగలు అనేటువంటివి ప్రతి ఒక్క వృక్షాదికులకే కాదు మరి మానవోపాధి అయినటువంటి నామరూప గుణ పద్ధతి గలటువంటి 84 లక్షల జీవోపాధులకు ఏది ఇక్కడ అన్నము వలన పుట్టినటువంటి సకల ఉపాధులకు కూడా ఏది ఇక్కడ కారణము అంటే ఆ ఔషధులకు అన్నిటికీ కూడా మనకు కూడా కారణము అది జలము. కాబట్టి ఈ ఉపాధికి మూలమైనటువంటిది జలము ఎట్లు ఏకకారణము అగుచున్నదో, ఏకకారణముగా ఉన్నదో అట్లనే ఈ జీవేశ్వర జగదోపాధులకు తానే కారణమగు గనుక ఎరుకనే, ఎరుక స్వరూపము తానేనని తెలుసుకొనుము. మరి ఇక్కడ తానే అంటే
ఈ యొక్క జీవేశ్వర జగదోపాధులకు మూల కారణమైనటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో అదే ఎరుక స్వరూపమని తెలుసుకోమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు అంతఃకరణాన్ని వ్యష్టి సమిష్టి రూపకముగా ఎందుకు చూపెడుతున్నాడు అంటే, వ్యష్టి రూపముగానున్న తాను సమిష్టి రూపముగానున్న ఈశ్వరత్వమునకు వేరుగా లేక మరి సమస్తమును గుర్తించున్నది తానేనని వేరుగాక వేరువేరుగా ఉపాధులందున్నను సమస్తమును గుర్తించినది తానేనని ఆ తాను మరి ఈ జీవేశ్వర జగదోపాధులలో వేరువేరు రూపములుగా అది కనబడినను అది మొత్తము తాను అఖండ స్వరూపమని ఒక్క ఎరుకే ఉన్నదని తెలుసుకొనుమని చెబుతున్నాడు భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు ఈ కందార్థము యందు. కాబట్టి తననే కానితరుల తనను తెలిసేటిదన్నా అని అంటున్నాడు. తననితరులనే తానని గుర్తెరిగేటిదన్నా, తననే కానితరుల తనను తెలిసేటిదన్నా, ఈ సర్వస్వమును గుర్తెరిగేటువంటిది అది అఖండ స్వరూపమైనటువంటి ఎరికే అని భిన్నములుగా అది కనబడినను, అది జీవేశ్వర జగదోపాధులుగా రూపములుగా అది వ్యష్టి రూపకంగా కనబడినను సమిష్టి స్వరూపమైనటువంటి అఖండపు ఎరికేనని తెలుసుకోమని మనని మరి భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు ఈ 57వ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.